अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। जड़चला में कांग्रेस पार्टी के ज़रिए एहतमाम BLA तरबियती कैंप का इनेकाद। जड़चला से नुमाइंदे की रिपोर्ट के मुताबिक तेलंगाना प्रदेश कांग्रेस कमेटी TPCC के ज़रिए एहतमाम जड़चला असम्बली हल्के के चंद्रा गार्डन में वोटर लिस्ट की खुसूसी जामी नजर सानी यानी SIR के सिलसिले में बूथ लेवल एजेंट्स BLA हजरात के लिए एक तरबियती और आगाही कैंप मुनक़िद किया गया। इस प्रोग्राम में महबूब नगर ज़िले कांग्रेस कमेटी के सदर संजीव मुदीराज, जड़चला के रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी, प्रोग्राम इंचार्ज बुज्जा अमरिंदर रेड्डी, ट्रेनर्स, कोऑर्डिनेटर्स और मुकामी कांग्रेस कायदीन ने शिरकत की। इस मौके पर खिताब करते हुए DCC सदर संजीव मुदीराज ने कहा कि कांग्रेस पार्टी को दोबारा इख्तिदार में लाने के लिए हर BLA एजेंट को ज़मीनी सतह पर मौसर अंदाज में काम करना होगा। इन्होंने कहा कि वोटर लिस्ट में वोटरों के अखराज के मामलात पर नज़र रखना ज़रूरी है और हर वोट के तहफ़्फ़ुज़ के लिए कारकुनान को मुस्तैदी के साथ अपनी ज़िम्मेदारी अंजाम देनी चाहिए। इन्होंने मज़ीद कहा कि वोटर लिस्ट का मुसलसल जायज़ा लेते हुए अवाम के हक़ राय दही के तहफ़्फ़ुज़ को यकीनी बनाया जाए ताकि जमहूरी इक़्तिदार मजबूत हों। इस तरबियती कैंप में पार्टी के मुख्तलिफ ओहदेदारान, अवामी नुमाइंदे, कौंसलर्स, सरपंचेस, बूथ लेवल एजेंट्स और कारकुनान की बड़ी तादाद ने शिरकत की। आइए देखते हैं जड़चला टाइम्स न्यूज़ की रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఇలా దేశం ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ దేశం ఉంది. రేపు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే మన దేశం లేదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నింటినీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది సర్ అనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా మనం చూస్తున్నాం. 5 రాష్ట్రాల్లో దాదాపు 7 రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయినాయి సర్ ద్వారా. 7 రాష్ట్రాల్లో కూడా చాలా మన ఓట్లన్నీ కూడా తీయడం జరిగింది. కేవలం అక్కడ మనం ఈ BLA లిస్ట్ AICC వాళ్ళతో కూడా అందరితో ఉండేది. ఈ క్రమంలో రేపు రాబోయే క్రమంలో ఈ BLA ఏజెంట్లతో చాలా పనులు మన ప్రభుత్వం కానీ మన పార్టీ కానీ తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క BLA దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన జడ్చర్లలో దాదాపు 278 బూతులు ఉన్నాయి. కానీ ఇక్కడ అంతమంది కనిపిస్తలేరు. అంటే మనకు సీరియస్నెస్ లేదా, లేకపోతే సమాచారం రాలేదా, BLA ఏజెంట్లు అపాయింట్ కాలేదా అని చెప్పి ఇప్పుడు వంశీ గారిని, ఈ మండల్ ప్రెసిడెంట్లను అందరినీ కూడా నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఇది చాలా సీరియస్ అంశం. మనం ప్రతి ఒక్కరు ఆశ మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఎవరైతే BLA ఏజెంట్ ఉంటారో ఆ ఓటర్ లిస్ట్ లో దాదాపు 1200 మంది ఉంటారు. ఆ 1200 మంది దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. BLA ఏజెంట్ ఏదైతే వాళ్ళ బూత్ లో ఎవరికైతే ఆ ఓటు ఉంటుందో అక్కడ BLA ఏజెంట్ గా చాలా ఉండాల్సిన అవసరం ఉంది. అలా BLA ఏజెంట్లు చాలా ముఖ్యము. ఇలా మనమందరం కూడా గమనించాలి. మనం ఏ కాన్స్టిట్యున్సీలో గెలిచినా కూడా దాదాపు ఒక 10,000 నుంచి 20,000 ఓట్లతోటే గెలుస్తాం. ఇలా ఆ 10,000 కాంగ్రెస్ ఓట్లను తీసేయడానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇలా మీరంతా కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని మీ అందరితో చెప్తున్నాను. ఒక సైనికుడు ఒక యుద్ధంలో ఎంత గొప్పవాడో, ఒక సైనికుడు ఎంత అవసరం ఉందో కాంగ్రెస్ పార్టీకి కూడా మీ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్లో కూడా మీ అవసరం అంతా ఉంది. ఇవాళ మనమంతా కూడా ఒక సూత్రాన్ని అనుసరించాలి. మనం బూత్ లో గెలిస్తే మనకు బూత్ చాలా ఇంపార్టెంట్. బూత్ లో మనం చాలా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్క నాయకులతోటి, ప్రతి ఒక్క ఏజెంట్లతో చెప్తున్నాను. బూత్ లెవెల్ ఏజెంట్లను మీ నాయకులంతా కూడా, వేదిక పైన ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. ఇక్కడ నుంచి DCC నుంచి మీకు ఒక మానిటరింగ్ టీం ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మీ ఎంబడి ఉంటారు. ఇక్కడ మన ఎవరైతే ట్రైనర్ గా విచ్చేసిండ్రో అమరేందర్ రెడ్డి గారు, వారి ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న డౌట్ వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా అడిగితే మీరు తప్పకుండా మీ సమస్యలు చేస్తారు. దీంట్లో అందరినీ కూడా అబ్జర్వేషన్లో ఉంటారు. మీరంతా కూడా ఏ విధంగా మీ పనితీరు ఉంటుందో చూసి మీ పనితీరు బట్టే మీకు ఎలివేషన్ తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన ఏదైతే బాధ్యత ఉందో దాన్ని నిర్వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉందని తెలియజేస్తూ మనమంతా కూడా కట్టుకట్టుగా కలిసి మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా అధికారాన్ని తీసుకురావడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇలా మన దేశం సురక్షితంగా ఉండాలంటే మరొకసారి
రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే మన దేశం సురక్షితంగా ఉంటుంది. లేకపోతే మన బీజేపీ ప్రభుత్వం వాళ్ళని మన అందరినీ కూడా అమ్మేసి మన దేశంలోనే మనం బానిసలుగా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవన్నీ పరిస్థితులు. మనమంతా కష్టపడి మన కోసం కాదు, మన పార్టీ కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా కష్టపడాలి. ఇదేదో నేను కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నా, లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే గారి కోసం చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారి కోసం చేస్తున్నా కాదు. ఇది నా భవిష్యత్తు. నేను బాగుండాలంటే నేను ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. నేను 10 మందికి దారి చూపెట్టాలనే సేవా భావంతో మనందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం. ప్రతి ఒక్కరం సేవా భావంతో సేవ చేయాల్సిన భావంతో రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి ఈ సేవ చాలా గొప్పది. మన దేశాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అయితే మనం కరెక్ట్ గా చేస్తే. కాబట్టి దీంట్లో మనం అందరం కూడా డెడికేషన్ తో పనిచేద్దామని చెప్పి మనం అందరం కూడా ఇలా ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా పనిచేయాలి. మరొకసారి ప్రభుత్వం తీసుకురావాలి. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకుంటుండొచ్చు మాకు గుర్తింపు లేదు, మేము ఇంత కష్టపడడం. తప్పకుండా ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్ చేస్తుంది. ఇలా డీసీసీలో కానీ, ఇలా రేపు రాబోయే పీసీసీలో కానీ, రేపు పీసీసీలో నామినేషన్లో కానీ కూడా తప్పకుండా చాలా మంది మీ నాయకులు, చాలా మంది లీడర్ల పేర్లు ఉన్నాయి. తప్పకుండా మీకు కూడా పదవులు వస్తాయి. కాబట్టి మీరంతా కూడా ఎంత స్ట్రాంగ్ గా పార్టీ చేస్తే పార్టీ మీ వెనుక ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవగాహన మీ అందరితో సెలవు తీసుకుంటాం. విగ్రహము దాదాపు ఒక 100 ఫీట్లది పెట్టుకున్నాము అని చెప్పి నేను మన మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇంకా ఆయన పక్కనున్న నాయకులు నిద్ర పట్టలే వాళ్ళకి. అది ఎండోమెంట్స్లో ఉండేది కమిటీ. గవర్నమెంట్ తరఫున మనం ఎండోమెంట్ తరఫున కమిటీ చేస్తాం. ఇంకా నిద్ర పట్టకుండా వాళ్ళే కూర్చొని కమిటీలు వేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేకి ఒక సూచన ఇస్తున్నా, నీ ఓన్ ఎవరైతే కమిటీ వేసుకున్నో దయచేసి తిరుపతిలో కమిటీ వేసుకోండి, యాదగిరిగుట్టలు కూడా వేసుకోండి. ఇంట్లో కూర్చొని కొంచెం తెలివి ఉండాలి. తెలివి ఉండుంటే మీరు ఇట్లున్నారు. లేకుంటే భద్రాచలం కూడా వేసుకోండి. అది ఎండోమెంట్స్ బొడి. పిచ్చి చేస్తే మాత్రం మీకు ఊరుకునేటోళ్ళం కాదు మేము. అందుకే ఉదాహరణకు చెప్పిన నా కార్యకర్తలకి మా కాంగ్రెస్ నాయకులకి మాకు తెలివి ఉంది. ఇల్లు ఇప్పించే పనిలో మేము ఉన్నాము, రేషన్ కార్డు ఇప్పించే పనిలో ఉన్నాము. ఇంకా నీ పక్కన ఉన్న వాళ్ళకి ఎట్లా గుట్టపైన తవ్వి నిధులేమని వెళ్తే దోచుకోవాలనే పనిలో మీరు ఇంకా ఉన్నారంటే ఇంకా మీకు మోకాళ్ళ తెలివి ఉందా, ఎక్కడ తెలివి ఉందో నాకు అర్థమవుతలేదు. కొంచెం మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. నీలాగానే దోచుకోవాలని కూడా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది జరగదు ఇక జడ్చల్ అని చెప్పి తెలియజేస్తున్నాను. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.